హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిమెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సిమెంట్లో రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓపీసీ సిమెంట్, పీపీసీ సిమెంట్ అని. వీటి గురించి పూర్తిగా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా మందికి తెలియదు. ఇది తెలుసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇల్లు కట్టించాలన్న ఐడియా ఉన్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకొని ఉండాలి. లేదంటే ఏ పనికి ఏ సిమెంట్ వాడాలి అనే విషయం గురించి తెలియక చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకుంటే చాలా ఉపయోగం ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో పూర్తిగా చూశారంటే మీ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్లో ఏ పనికి ఓపీసీ సిమెంట్ వాడాలో, ఏ పనికి పీపీసీ సిమెంట్ వాడాలో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, పీపీసీ అంటే పోర్ట్లాండ్ పోజోలనా సిమెంట్. ఓకే, ఓపీసీ సిమెంట్లో ఇసుక, సున్నపురాయి, సల్ఫర్, జిప్సమ్, లైమ్ ఇంకా కొన్ని మెటీరియల్స్ యాడ్ చేసి ఓపీసీ సిమెంట్ తయారు చేస్తారు. నెక్స్ట్ పీపీసీ సిమెంట్లో వచ్చేసి ఓపీసీ సిమెంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ కాక ఇంకా ఎక్స్ట్రాగా బూడిద, జిప్సమ్, క్లే కలుపుతారు. అందువల్ల దీనికి పీపీసీ అని పేరు పెట్టారు, పోర్ట్లాండ్ పోజోలనా సిమెంట్ అని. నెక్స్ట్ వచ్చేసి గట్టితనం విషయానికి వస్తే ఓపీసీ సిమెంట్కి 28 రోజుల తర్వాత దానికి రావాల్సిన 100% పూర్తి గట్టితనం వస్తుందన్నమాట. అలాగే పీపీసీ సిమెంట్లో కూడా అంతే, 28 రోజుల తర్వాత పూర్తిగా గట్టిపడుతుందన్నమాట. ఈ గట్టిపడడం ఏంటి అని డౌట్ రావచ్చు. అదేంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్లలో కానీ, అపార్ట్మెంట్ల వర్క్లలో కానీ, బ్రిడ్జిలు, డ్యామ్లు ఇలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్లలో ఇంజనీర్స్ ఓపీసీ సిమెంట్ కానీ పీపీసీ సిమెంట్ కానీ వాడిన మిశ్రమాన్ని ఒక పరికరంతో భద్రపరిచి క్యూరింగ్ చేసి 28 రోజుల తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారనమాట. ఇది వీటి యొక్క టైం పీరియడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపీసీ సిమెంట్ మనం వాడేటప్పుడు మనం కలిపిన మిశ్రమం నీళ్లు కలిపిన 5 గంటలకే గట్టిపడడం స్టార్ట్ అవుతుంది, 5 గంటలకు గట్టిపడిపోతుంది. అలాగే పీపీసీ సిమెంట్ విషయానికి వస్తే 7 గంటల నుండి 10 గంటల వరకు సమయం పడుతుంది పీపీసీ సిమెంట్ గట్టిపడడానికి. అలాగే నెక్స్ట్ పాయింట్, ఓపీసీ సిమెంట్తో పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కలిపిన 2 గంటల నుండి గట్టిపడడం మొదలవుతుంది. అంటే 5 గంటలకు పూర్తిగా గట్టిపడుతుందని చెప్పా కదా. ఇది కలిపిన 2 గంటల తర్వాత నుండి కొంచెం ఉండలుగా కావడం, గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. అలాగే పీపీసీ సిమెంట్ విషయానికి వస్తే దీని టైం పీరియడ్ 7 నుండి 10 గంటల దాకా ఉంటుంది. కాబట్టి కలిపిన మిశ్రమంతో పని చేయడానికి సులువుగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓపీసీ సిమెంట్ మనకు 43, 53 గ్రేడ్లలో ఎక్కువగా లభిస్తుంది. ఈ గ్రేడ్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దీనికి గ్రేడ్స్ ఎలా వచ్చాయంటే దీంట్లో గట్టిదనాన్ని బట్టి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇచ్చిన గ్రేడ్స్ అన్నమాట. ఇందులో 33 గ్రేడ్ కూడా ఉంది. కానీ మనకు ఎక్కువగా 43, 53 గ్రేడ్స్ మాత్రమే దొరుకుతాయి. అలాగే పీపీసీ సిమెంట్లో ఎలాంటి గ్రేడ్స్ ఉండవు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యూరింగ్ విషయానికి వస్తే ఓపీసీ సిమెంట్ తక్కువ టైంలో క్యూర్ అవుతుంది, ఇది ఎక్కువ టైం తీసుకోదు. అలాగే పీపీసీ సిమెంట్ విషయానికి వస్తే ఇది ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటుంది. అది మనం చేస్తున్న వర్క్ను బట్టించి ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్లో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఓపీసీ సిమెంట్ వాడకూడదు. ఎందుకంటే ఈ ఓపీసీ సిమెంట్కి కాస్త తేమను గ్రహించే గుణం ఉంటుంది. అదే పీపీసీ సిమెంట్ విషయానికి వస్తే తేమను గ్రహించే గుణం చాలా తక్కువ. దీన్ని వాటర్ ప్రూఫింగ్ కోసం చేసే పనులలో తప్పకుండా వాడచ్చు. అంటే ఈ పీపీసీ సిమెంట్ ఎక్కువగా తేమను తీసుకోదన్నమాట. బయట గోడలకు కానీ, కిచెన్ రూమ్లలో కానీ, సింకులు ఉండే చోట కానీ, బాత్రూమ్లలో కానీ, అప్స్టైర్లో బాత్రూమ్లలో కానీ, ముఖ్యంగా అవుట్ సైడ్ గోడలకు ఖచ్చితంగా ఈ పీపీసీ సిమెంట్ను వాడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓపీసీ సిమెంట్ తక్కువ టైం పీరియడ్లోనే క్యూరింగ్ అయ్యి దానికి రావాల్సిన బలాన్ని మాత్రమే ఇస్తుంది. అలాగే ఈ పీపీసీ సిమెంట్ విషయానికి వస్తే ఎక్కువ టైం పీరియడ్ తీసుకొని క్యూరింగ్ కోసం ఎక్కువ బలాన్ని ఇస్తుంది, ఓపీసీ సిమెంట్ కంటే ఎక్కువ బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఈ ఓపీసీ సిమెంట్ని తక్కువ టైం పీరియడ్లో తొందరగా గట్టిపడి పని జరగాలంటే ఈ ఓపీసీ సిమెంట్ వాడాలి. ఉదాహరణకి పుట్టింగ్స్, పిల్లర్స్, బీమ్లలో వాడచ్చు. అలాగే ఈ పీపీసీ సిమెంట్ విషయానికి వస్తే క్యూరింగ్ పీరియడ్ ఎక్కువగా తీసుకొని ఎక్కువ స్ట్రాంగ్గా అవుతుంది. కాబట్టి
అలాగే వర్క్ చేసే రోజు గట్టిపడడానికి ఎక్కువ టైం తీసుకొని పని చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి మనం ఈ పీపీసీ సిమెంట్ అన్ని పనుల్లో కూడా వాడుకోవచ్చు. పీపీసీ సిమెంట్లో స్లాబ్ వర్క్స్లో కానీ పిల్లర్స్లో కానీ కాంక్రీట్ వర్క్స్కి సంబంధించి స్పెషల్ సిమెంట్ కూడా ఉన్నాయి ఈ పీపీసీలో. ఫ్రెండ్స్, ఓపీసీ సిమెంట్ ఎలాంటి వారు వాడచ్చు అంటే తక్కువ టైం పీరియడ్లో మనకు తొందరగా పని కావాలి, క్యూరింగ్ ఎక్కువగా చేసుకోలేము, దానికి వచ్చే స్ట్రాంగ్ వచ్చినంత చాలు అనుకుంటే మాత్రం అలాంటి వారు ఓపీసీ సిమెంట్ వాడచ్చు. ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే క్లియర్గా ఒకటే చెప్తాను, మీరు మీ ఇంటికి బాగా క్యూరింగ్ చేసుకోగలిగితే 100% పీపీసీ సిమెంట్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇంటి నిర్మాణంలో క్యూరింగ్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎన్ని లక్షలు పెట్టి కట్టించినా కూడా మనం క్యూరింగ్ చేసుకోకపోతే వేస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఓపీసీ సిమెంట్ పీపీసీ సిమెంట్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.